మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, దానికి డెబిట్ కార్డు ఉంది అనుకుంటే మీరు ఫ్రీగా ఇన్సూరెన్స్ పొందొచ్చు అనే విషయము నేను ముందు వీడియోలో మీకు చెప్పాను. అది ఎలాగా అంటే మీరు ఎలా పొందొచ్చు అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఏముందిలే ఎలాగే చెప్తారు, ఏముండదు, ఈలుగా చాలా ప్రాసెస్ అంటారు. ఏ ప్రాసెస్ చేయకుండా ఎవరు కూడా రూపాయి ఎవరు. కానీ ఒక ఆమె ఎలా ప్రాసెస్ చేసింది అనేది విషయము ఇందులో చెప్తాము. దానికి సంబంధించిన జడ్జిమెంట్ ఉంది, ఈ వీడియోలో చెప్తాను. అంటే నాగపూర్కి చెందిన ఒక కుటుంబం అనేది ఉంది. ఆ కుటుంబంలో ఆ కుటుంబ యజమానికి ఒక ఎస్బీఐ అకౌంట్ అనేది ఉందన్నమాట. ఆ ఎస్బీఐ అకౌంట్ ఉంటే దానికి మాస్టర్ కార్డు కూడా ఉంది. అయితే అతను 2013లో ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత వారి కుటుంబం ఏం చేసిందంటే ఆ విషయం తెలియక 2019 సంవత్సరం వరకు కూడా ఏమీ కూడా క్లెయిమ్ కానీ ఏమి కానీ పెట్టుకోలేదు. ఎందుకంటే కుటుంబ యజమాని చనిపోతే వారి సమస్యలు వేరేగా ఉంటాయి. ఈ తాలూకా ఏదైతే డబ్బులు వస్తాయో ఆ విషయం కూడా వారికి తెలియదు. లేకపోతే వాళ్ళకు కూడా అందరికీ అన్ని విషయాలు తెలియదు. కాబట్టి ఏంటంటే అతను 2013లో చనిపోయిన తర్వాత ఆవిడకి ఆ విషయం తెలియక ఎలాంటి క్లెయిమ్ కానీ పెట్టుకోలేదు. 2019 సంవత్సరంలో ఆ విషయము ఆవిడ తెలుసుకుని బ్యాంక్కి వెళ్ళి నా భర్తకి బ్యాంక్ అకౌంట్ ఉంది, దాంతో ఒక ట్రాన్సాక్షన్ అయింది కాబట్టి ఆ డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ అనేది నా భర్తకు వర్తిస్తుంది కాబట్టి 5 లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వాలని బ్యాంక్కి వెళ్ళి అడిగింది. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ అనేది జరిగిన తర్వాత క్లెయిమ్ అనేది 90 రోజుల్లో పెట్టుకోవాలి, లేని పక్షంలో ఆ క్లెయిమ్ వర్తించదు. అలాగే నీ భర్త వాడిన మాస్టర్ కార్డు వైపు కూడా ఆ తాలూకు సదుపాయం లేదని ఆ బ్యాంక్ అనేది రిజెక్ట్ చేసింది అనమాట. ఆ బ్యాంక్ రిజెక్ట్ చేయడంతో ఆవిడ ఏం చేసిందంటే అక్కడ ఆ జిల్లాలో ఉన్న డిసిడిఆర్సి అంటే డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రీడ్రెసల్ కమిషన్ అంటే అక్కడ వినియోగదారుల కోర్టు ఉంటుంది కదా, ఆ కోర్టుకి వెళ్ళిందనమాట. ఆ కోర్టుకి వెళ్తే అక్కడ వాళ్ళేమో ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆ కోర్టు ఏం చెప్పిందంటే ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు అనేవాళ్ళు అక్కడ ట్రామా అంటే ఒక రకమైన గ్రిప్ లోకి వెళ్ళిపోతారు కదా. ఆ గ్రిప్లు అంటే ఆ తాలూకా టెన్షన్ అవన్నీ ఉంటాయి కదా, దానిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళు ఆ సమయంలో ఈ క్లెయిమ్ గురించి తెలియలేదు, వాళ్ళు పెట్టుకోలేదు. కాబట్టి ఏదైతే ఈ 90 డేస్ పీరియడ్ ఉందో ఆ పీరియడ్ ని మీరు అలాగా రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఒక కస్టమర్ ఉన్నాడు, అతనికి అకౌంట్ ఉంది, అతనికి కార్డు ఉంది, అతనికి తాలూకా ఏదైతే అకౌంట్ ఎంత వస్తుంది, ఇన్సూరెన్స్ ఎంత వస్తుంది, ఏంటి దానికి అకౌంట్ డీటెయిల్స్ ఏంటి అనేది చెప్పడం కూడా బ్యాంక్ యొక్క బాధ్యత. కాబట్టి మీరే వాళ్ళకి చెప్పాల్సింది పోయి ఆ విషయాన్ని తిరిగి మీరు రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆ అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సిందేనని అక్కడ వినియోగదారుల కోర్టు అనేది కన్స్యూమర్ కోర్టు అనేది తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఆ కన్స్యూమర్ కోర్టు ఏమని తీర్పిచ్చిందంటే ఆవిడికి చెందాల్సిన ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో 5 లక్షలు ఆవిడ కోర్టులో 2019లో ఫైల్ చేసింది. కాబట్టి 2019 నుంచి ఇంతవరకు కూడా 6% ఇంట్రెస్ట్ అలాగే ఎక్స్ట్రా ఏవైతే ఛార్జెస్ ఖర్చు ఉన్నాయో అది ఒక 10 to 20,000 అనేది ఇమ్మని బ్యాంక్ కి కోర్టు అనేది ఆర్డర్ ఇచ్చింది. అంటే ఈ విషయంలో మనం ఏం తెలుసుకోవాలి అంటే మనకి ఏదైతే ఒక బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క వివరాలు అలాగే దానికి సంబంధించిన డెబిట్ కార్డు అదే ఏటీఎం కార్డు యొక్క డీటెయిల్స్ అంటే దాని తాలూకు ఆఫర్స్ ఏమున్నాయి అనేది మనం బ్యాంక్కి వెళ్ళి మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా దాని తాలూకు ట్రాన్సాక్షన్ అనేది యాక్టివ్ లో ఉండాలి. మనము మన డెబిట్ కార్డుని ఖచ్చితంగా ఈ మధ్యన అందరూ కూడా ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే ఇవన్నీ వాడుతున్నారు. కానీ ఖచ్చితంగా నెలకు ఒక్కసారైనా ఒక షాపింగ్ మాల్లో కానీ ఒక పెట్రోల్ బంకులో కానీ ఒక గ్రాసరీ ఐటమ్స్ కొనేటప్పుడు కానీ లేదు పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించేటప్పుడు కానీ ఖచ్చితంగా మీ యొక్క డెబిట్ కార్డుని యాక్టివ్ గా ఉండేటట్టు చేసుకోండి. ఎందుకంటే ఈ యాక్టివ్ గా ఉండేటప్పుడు మాత్రమే యాక్సిడెంట్ జరిగినా లేదు ఇంకేదైనా ప్రమాదం జరిగినా ఈ దేనికి ఆఫర్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది బ్యాంక్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ యాక్టివ్ గా లేకపోతే కొంతమంది ఏం చేస్తారు 2 నెలలు 3 నెలల ముందు బ్యాంక్ ఎక్కడో స్వైప్ చేసి ఉంటారు, ఆ తర్వాత స్వైప్ చేసి ఉండరు. కానీ స్వైప్ చేశారు కదా 2 నెలల తర్వాత అనుకుంటే అది కుదరదు. యాక్టివ్ గా ఉండాలి. ఎందుకంటే ఇది యాక్టివ్ గా ఉంటే మాత్రమే ఇది వర్తిస్తుంది. అందరూ కూడా ఇది గుర్తించుకోవాలి. మీరు ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏ అవసరం అంటే అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు, అతను చనిపోయింది ప్రమాదం కాబట్టి పోలీసులు ఎఫ్ఐఆర్ కడతారు, దాంతో డెత్ సర్టిఫికేట్ అవన్నీ ఇచ్చి అలాగే ఆధార్ కార్డు, ఏటీఎం కార్డు, బ్యాంకు తాలూకా డీటెయిల్స్
అలాగే ఏదైతే ఇప్పుడు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఉంటుందో అది, అలాగే భార్య అప్లై చేస్తే మ్యారేజ్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అప్లై చేస్తే ఫ్యామిలీ సర్టిఫికేట్, ఇలా డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకెళ్లి బ్యాంక్కి అప్లై చేస్తే ఆ బ్యాంక్ వారు 30 రోజులు లేదా ఇంకేదైనా టైం ఇస్తే ఆ టైం ప్రకారము రిజెక్ట్ చేశారా లేదు దాన్ని యాక్సెప్ట్ చేశారా, యాక్సెప్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్, ఆ డబ్బులు అనేవి ఎవరైతే కంప్లైంట్ చేశారో వారి అకౌంట్ లోకి వచ్చి పడతాయి. రిజెక్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేశారు, ఆ కాజ్ పైన మనము కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఆ ఎంత ప్రాబిలిటీ ఉంది అని చూసుకొని అవసరమైతే కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి మనము ఆ కాంపెన్సేషన్ లేదా ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది మనం తెచ్చుకోవచ్చు అనమాట. కానీ దానికి ఉండాల్సింది ఏంటంటే మెయిన్ గా ఆ ట్రాన్సాక్షన్ అనేది ఖచ్చితంగా యాక్టివ్ లో ఉండాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా విషయం ఏంటనేది, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనేది. అయితే ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను చూడండి. మీ యొక్క బ్యాంక్ కార్డు ఉందా, అయితే వెంటనే బ్యాంక్ వెళ్ళండి, దాంతో డీటెయిల్స్ తీసుకోండి. అయితే తప్పనిసరిగా ఈ పని చేసి మీరు యాక్టివ్ లో ఉంచుకోండి. ఓకేనా? ఇంతవరకు మీరు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. ఈ కన్జ్యూమర్ కోర్టు వివరాలు అంటారా మీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఈ సమాచారం నచ్చింది, విలువైనది అనిపిస్తే ఖచ్చితంగా మీ మిత్రులందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత ఎక్కువ మందికి వెళ్తుంది కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి.